వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఎవరు ఏకమై వచ్చినా మేమే వచ్చేది. ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో వచ్చే ప్రభుత్వానికి మన మద్దతు అవసరం పడాలి. దురదృష్టవశాత్తు పూర్తి మెజార్టీ ప్రభుత్వాలే వస్తున్నాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం వల్లే అప్పులు. ఇవిగో సాక్ష్యాలు. సీఎం జగన్ దద్దరిల్లిన అసెంబ్లీ. అరుపులు, ఈలలు, బైఠాయింపు. కాగితాలు చింపి స్పీకర్పై విసిరిన విపక్షం. సభ వాయిదా. తిరిగి ప్రారంభమైన అదే సీన్. టీడీపీ సభ్యుల సస్పెన్షన్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై టీడీపీ సభ్యుల ఆందోళన. ప్రతిపక్షాల హక్కులు అణిచివేస్తున్నారు. సభ్యుల సస్పెన్షన్ అన్యాయం. ఎమ్మెల్యే గోరంట్ల రామ్మోహన్ నాయుడు విమర్శ. అవకాశవాదులు ఎక్కువయ్యారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు క్షీణిస్తున్నాయి. మంచి పనులు చేసే వాళ్లకు గౌరవం ఉండట్లేదు. ఈ పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. నితిన్ గడ్కరీ. నేడే రాష్ట్ర బడ్జెట్. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన. మీ ఆస్తి గొడవలతో మాకేం సంబంధం? జగన్ షర్మిలకు చంద్రబాబు సూటి ప్రశ్న. పేదరికం లేని రాష్ట్రం చూడడమే నా ఆశయం. జగన్ను నమ్మితే జైలుకే. వాలంటీర్లకు చంద్రబాబు హెచ్చరిక. జీడీ నెల్లూరు రాకదలరా సభలో చంద్రబాబు. రండి మాట్లాడుకుందాం. చంద్రబాబుకు బీజేపీ పెద్దల పిలుపు. నేడు హస్తినకు టీడీపీ అధినేత. 2 రోజుల తర్వాత ఢిల్లీకి పవన్. కొలిక్కి వస్తున్న పొత్తుల వ్యవహారం. సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న చర్చలు. ఢిల్లీ భేటీ తర్వాత పూర్తిస్థాయి స్పష్టత. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఎన్నికల బరిలోకి. రాష్ట్రంలో మలుపు తిరుగుతున్న రాజకీయ సమీకరణలు. ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకం. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ని హతమార్చిన దుండగులు. ఎర్రచందనం వాహనంతో సహా 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు. మృతుని కుటుంబానికి 30 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్. సర్పంచ్ల చెలో అసెంబ్లీ. అడ్డుకున్న పోలీసులు. ఉద్రిక్తత. కులగణన పేరుతో ఓట్ల తొలగింపు. విజయవాడ పశ్చిమలో 10,000 ఓట్ల బదిలీకి దరఖాస్తు. దొంగ ఓట్లపై చర్యలేవి? రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ ఫిర్యాదు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఈసీకి వినతిపత్రాలు. ఎన్నికల తనిఖీలు ముమ్మరం. అక్రమ రవాణాపై కొరడా. సరిహద్దులు, చెక్పోస్టుల వద్ద నిఘా. గంజాయి, మద్యం పరవళ్లకు కళ్లెం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting updates, please subscribe my channel.